వైసీపీ నేత దువ్వాడ ఫ్యామిలీ రచ్చ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు కుటుంబ పెద్దలు రంగంలోకి దిగారు. రెండు వైపులా చర్చలు ప్రారంభించారు. వివాదానికి ముగింపు పలికేలా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా వాణి తన భర్త ముందు 5 డిమాండ్లు పెట్టారు. అందులో 3ంటికి శ్రీనివాస్ ఓకే చెప్పారు. ఆ 2 డిమాండ్లపైనే ప్రస్తుతం పంచాయతీ వేళ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. వివాదం ముగించేందుకు కుటుంబ పెద్దలు జోక్యం చేసుకున్నారు. దువ్వాడ సతీమణికి ఏం కావాలని కోరారు. ఆస్తి పంపకాల అంశంపైనే ప్రధానంగా ఈ డిమాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. తన సతీమణి డిమాండ్లలో భాగంగా పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ అంగీకరించారు. వీటితో పాటుగా చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. 4వ డిమాండ్గా ప్రస్తుతం శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి పిల్లల పేరుతో రిజిస్టర్ చేయాలని ఆయన సతీమణి డిమాండ్ చేస్తున్నారు. అందుకు శ్రీనివాస్ అంగీకరించటం లేదు. విడాకులు ఇవ్వాలనే అంశంపైన నిర్ణయం కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇద్దరూ వేరువేరుగా ఉండటమే మంచిదని పెద్దలు సైతం సూచించినట్టు చెబుతున్నారు. ఇక తన ఇంట్లోకి ఎంట్రీకి మాత్రం శ్రీనివాస్ అంగీకరించటం లేదని సమాచారం. తాము గతంలో చెప్పినవే ఇప్పుడు చెబుతున్నారనేది వాణి వాదన. 40 లక్షల జీఎస్టీతో పాటుగా 33 లక్షల రుణం కట్టాలని శ్రీనివాస్ సతీమణి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తాకట్టులో ఉన్న బంగారం విడిపించాలని కోరుతున్నారు. వీటికి అంగీకరిస్తే అటు నుంచి వచ్చిన అంశాలపైన తాము సానుకూలంగా స్పందిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో రెండు వైపులా విషయాన్ని సెటిల్ చేయాలని రంగంలోకి దిగిన పెద్దలకు ఇద్దరి పంతం సమస్యగా మారుతోంది. ఈ రోజు లేదా రేపు ఈ వివాదం కొలికి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చర్చగా మారిన ఈ రచ్చకు ఎలాంటి ముగింపు వస్తుందనేది చూడాల్సి ఉంది.